వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన మార్క్ రాజకీయాలను చూపించాలి అనే ఉద్దేశంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మీద ఆయన పేరు మీద ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీని ఆయన పేరును మార్చి తన తండ్రి గారి పేరును వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చిన నేపథ్యంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే తరువాత వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. హలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కనుక కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు మళ్ళీ ఆ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరునే పెట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఏం చెప్తారు? ఆల్రెడీ దీని మీద రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తున్నారు, గవర్నర్ దగ్గర కంప్లైంట్ ఉంది. ఆ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినటువంటి సందర్భంగా అసెంబ్లీలో కూడా రకరకాల చర్చలు జరిగినాయి. అపోజ్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దాని నేపథ్యం అంతా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి నేపథ్యం, అసలు ఎన్టీఆర్ పేరుని హెల్త్ యూనివర్సిటీకి ఎందుకు పెట్టారు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినప్పటికీ కూడా 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చేశాడు ఆయన. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దగ్గర అంటే రాష్ట్రపతి దగ్గర కూడా కంప్లైంట్ ఉంది. కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని సేమ్ యాస్టీస్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉంచేదానికే చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆయన ప్రయత్నం చేయకపోయినప్పటికీ భాగస్వామిగా ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ పురంధరేశ్వరి ఖచ్చితంగా ఈ ప్రతిపాదనని పెట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో పెట్టే అవకాశం ఉంది, కేంద్రంలో కూడా పెట్టే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఎలా మారుస్తారు దాన్ని? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద అసలు ఏ స్టాండ్ మీద మారుస్తారు? కేవలం ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పి ఇష్టానుసారంగా దాన్ని మార్చేశారు తప్పితే దానికి ఏమన్నా చరిత్ర ఏమన్నా ఉందా? మార్చడానికి ఏమన్నా నేపథ్యం ఉందా అంటే ఏం లేదు. అదేమంటే మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి టైంలో ఎక్కువ వచ్చినాయి అని ఏదో చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవాళ ఎన్టీ రామారావుని, ఎన్టీ రామారావు సంక్షేమ పథకాలను, ఎన్టీ రామారావు పాలనని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. లక్ష్మీపార్వతి తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆవిడ ఒక వ్యాసం కూడా రాశారు. ఇవాళ ఎన్టీ రామారావు లాంటి ముందు చూపు ఉన్నటువంటి, ఆత్మస్థైర్యం ఉన్నటువంటి, పరిపాలనా దక్షుడుగా పేరు తెచ్చుకున్నటువంటి ఆయన మరొకరు లేరు అని చెప్పి చెప్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు, లక్ష్మీపార్వతి చెప్తున్నాయి. కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎందుకు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేశారనేది మాత్రం లక్ష్మీపార్వతి కూడా ప్రశ్నించట్లేదు. లక్ష్మీపార్వతి ప్రశ్నించకపోగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద పెట్టడాన్ని ఆవిడ సమర్థించారు ఇండైరెక్ట్ గా. ఒక రకంగా ఆ పార్టీలో ఉంటూ వాస్తవంగా ఆవిడ రాజీనామా చేయాలి. అసలు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తీసేసింది, దానికి నిరసనగా ఆవిడ రాజీనామా చేసి బయట రావాలి. పైగా ఆవిడ ఇవాళ ఏమంటున్నారు, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నాడట. ప్లస్ ఎన్టీ రామారావు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని చెప్తున్నారు ఆవిడ. ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆవిడ చెప్పిన మాటలు అవి. ఎలా ఎన్టీ రామారావు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటాయి? ఏ సంబంధంతో ఉంటాయి? ఎన్టీఆర్ ఆశయాల్ని ఏ విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తాడు? కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు, కాంగ్రెస్ భావజాలంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ఎలా నెరవేర్చగలుగుతారు? ఓట్ల పరంగా రకరకాల జిమ్మిక్కులు చేయొచ్చు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడండి 2004 నుంచి 2009 దాకా ఆయన ఉన్నాడు. రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. మరి ఆయన యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరుని మరి మార్చలేదు కదా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఉంచారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మార్చారు కదా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద. అంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ఆత్మ చెప్పిందా మార్చమని? లేదంటే ఎన్టీ రామారావు ఆయనకి కల్లోకి వచ్చేసి నా పేరు తీసేసి మీ నాన్న పేరు పెట్టుకో అని చెప్పాడా? ఎన్టీ రామారావు ఆశయాలు ఎలా జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తాడని చెప్పి లక్ష్మీపార్వతి గారు చెప్తారు. జనరల్గా ఏంటంటే ఎన్టీఆర్ జయంతి, ఎన్టీఆర్ వర్ధంతి అనగానే ఎప్పుడు వినిపించేది ఏంటంటే భారతరత్న అవార్డు. భారతరత్న అవార్డు ఇవ్వాలి,
భారతరత్న అవార్డు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇదే అందరూ చెప్పేది. కానీ ఈసారి ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేసేసి ఎన్టీ రామారావు యొక్క ఆశయాలు, ఆయన సినీ రంగంలో కానీ రాజకీయ రంగం కానీ చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కానీ, లేదంటే ఆయన పోషించినటువంటి రోల్స్ కానీ అద్భుతం, అద్వితీయం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు ట్వీట్ల రూపంలో. ఆయన వేసినటువంటి మార్గంలోనే మేము నడుస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పారు. అసలు నరేంద్ర మోడీ ఇప్పుడు జయంతి సందర్భంగా చెప్పడం కాదు, పార్లమెంట్ వేదిక, లోక్సభ వేదిక అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావుని ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆయన ఎన్టీ రామారావు అంటే ఆయన గౌరవం. కాబట్టి ఆ ఎన్టీ రామారావు పేరుని తీసేయడం అనేది నరేంద్ర మోడీకి కూడా బహుశా ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాబట్టి అంత ఆయన జోక్యం చేసుకుని ఉన్నారు. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరు పెట్టించేటువంటి విషయంలో నరేంద్ర మోడీకి కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఖచ్చితంగా ఆయన అంగీకారం, లేదంటే కేంద్రం నుంచి గెజిట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చకచక జరిగేటువంటి అవకాశం ఉంది. కూటమి అధికారంలో రావడంతో ఫస్ట్ జరిగేటువంటి మార్పు హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా గతంలో మాదిరిగా ఉంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. లక్ష్మీపార్వతి అడ్డుపడినా ఆగదు. ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టినప్పుడు ఆవిడ అభ్యంతరం పెట్టాలి కదా, పార్టీలో అభ్యంతరం పెట్టలేదు. పైగా జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి ఎలా చెప్తారు? ఎన్టీ రామారావు ఆశీస్సులు అది ఏ కోణం నుంచి చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తీగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండు భావజాలాలు ఒకటే కదా, కాంగ్రెస్ పార్టీ భావజాలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం రెండు ఒకటే. అది కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకులు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లేదా షర్మిల గారి, వీళ్ళందరూ వాళ్ళ భావజాలం ఎలా ఉంటుంది? కాంగ్రెస్ భావజాలం ఉంటుంది. నరనరన జీర్ణించుకోపోయిన కాంగ్రెస్ భావజాలం ఉంది. కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరుడు ఎన్టీ రామారావు. సో ఎన్టీ రామారావు భావజాలానికి, ఎన్టీ రామారావు ఆలోచనలకి, ఎన్టీ రామారావు పరిపాలనకి, ఎన్టీ రామారావు చేసిన సంస్కరణలకి కంపేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసేటువంటి ప్రయత్నం లక్ష్మీపార్వతి చేశారు. చేస్తూ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తాడు ఎన్టీఆర్ ఆశీస్సులతో అని చెప్తుంది ఆవిడ. ఎన్టీఆర్ ఆశీస్సులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని ఎందుకుంటాయి అసలు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2019 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారో అక్కడ ప్రజలకు తెలుసు కదా. అయినా కానీ ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకుంటాయి? జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు ఇవ్వాలంటే రాజశేఖర రెడ్డి ఇస్తారు, లేకపోతే వాళ్ళ తాత రాజారెడ్డి ఆశీస్సులు ఉంటాయి. ఎన్టీ రామారావు ఆశీస్సులు ఎవరికి ఉంటాయి? లోకేష్కి ఉంటాయి, లేదా చంద్రబాబుకి ఉంటాయి, లేదా బాలకృష్ణకి ఉంటాయి, లేదా పురంధరేశ్వరికి ఉంటాయి, వాళ్ళ సంతానానికి ఉంటాయి. సో కాబట్టి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్టీ రామారావుని అగౌరవపరిచేలాగా ఆవిడ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. సో రాబోయేటువంటి రోజుల్లో భారతరత్న అనేది కూడా నరేంద్ర మోడీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా కూటమి అధికారంలోకి కేంద్రంలో వస్తుంది కాబట్టి, వచ్చే అవకాశం ఉంది కాబట్టి, రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని యథాతథంగా కొనసాగించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.